ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనాన్ని చూసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణాన్ని గురించి ముందుగానే చెప్తా ఉన్నారు. శిష్యులతో ఆయన అంటా ఉన్నారు, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబట్టుకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రపంచంలో తన మరణాన్ని గురించి ముందుగానే తెలియజేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేవలం యేసుక్రీస్తు మాత్రమే. నేను పలానా సమయంలో మరణిస్తాను అని ప్రభు చెప్పినారు. అదేవిధంగా ఆయన మరణించినారు. నేను 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పినారు. అదేవిధంగా సమాధిని గెలిచి ప్రభు తిరిగి లేచినాడు. హల్లెలూయా. పునరుద్ధానుడై ప్రభు తిరిగి లేచినాడు. ఆ మరణంలో నుంచి పైకి లేచి నిత్య జీవం పరలోకానికి ప్రభు ఎక్కి వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలామంది గొప్పవాళ్ళు, తామే దేవుళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు, మేము మహాత్ములము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మరణాన్ని జయించలేదు కదండి, చనిపోయినారు అంతే. తమ మరణం గురించి ముందుగా చెప్పిన వాళ్ళు కూడా కాదు, హఠాత్తుగా చనిపోయినారు. ఎవరు కూడా తిరిగి బ్రతకలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే శిష్యులకు పదే పదే చెప్తా ఉన్నారు, నేను మరణించబోతా ఉన్నాను, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ రాబోతుంది, అప్పుడు నేను శిలువలో మరణిస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. సమాధి చేయబడతాను, నేను తిరిగి మళ్ళీ లేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు పదే పదే వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఆయన మరణం ద్వారా లోకానికి పాప విమోచన, ఆయన శిలువ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కదండి. మరి నేను తిరిగి రాబోతున్నాను, మరి సిద్ధపడిన వారిని నిత్య జీవానికి తీసుకొని వెళ్తాను అని కూడా ప్రభు చెప్పినాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో ఉన్న దేవునిగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా ఆయన ద్వారా చరిత్ర 2గా విభజింపబడింది. చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారనేది నిజము. ఆయన మాట్లాడిన మాటలు కూడా నిజమై ఉన్నాయి. ఆయన చేసిన క్రియలు కూడా నిజముగా జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప దేవుడు నేను జరగబోయే కార్యాలను ముందుగానే చెప్తా ఉన్నాడు. ఆయన శిలువలో మరణించేది ఏ విధంగా ప్రభు ముందుగానే చెప్పినాడు. నేను తిరిగి 2వసారి రాబోతున్నాను అని కూడా ప్రభు చెప్పినాడు. 2వసారి ప్రభు వచ్చినప్పుడు అంతిమ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పుని తప్పించుకోవాలంటే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన శిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కో.